మిత్రమా, ఒకప్పుడు మనం సంపాదిస్తున్నామంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చూసి కుళ్ళుకునేవారు. కానీ ఇప్పుడు రక్తం పంచుకుని పుట్టిన వారే ఓర్వలేకపోతున్నారు. కోలుకోలేని పరిస్థితి వచ్చేదాకా తెలియదు ఎవరు మనవాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అని. డబ్బు ఉంది కదని లెక్క లేకుండా ఎవరినైతే నువ్వు చులకనగా చూస్తావో చివరికి వాళ్ళే నీకు దగ్గర మనుషులు. డబ్బు ఉందని నువ్వు ఎవరినైతే దగ్గరకు తీసుకున్నావో వాళ్ళే నీ పతనానికి కారణమవుతారు మిత్రమా. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే వాళ్ళు నీతో వచ్చారు. అదే డబ్బు ఈరోజు నీ వద్ద లేదు కాబట్టి నిన్ను వదిలేశారు. డబ్బులు ఎక్కువ సంపాదించలేదని భార్య చులకనగా చూస్తుంది. డబ్బు సంపాదించడం చేతకాని బిడ్డల్ని పనికిమాలిన వాళ్ళ కింద చూస్తాడు తండ్రి. ఇంకా చెప్పాలంటే డబ్బుల కోసం ఒక ఆడది తన ఒళ్ళంతా అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబానైనా వాళ్ళని వదిలి దేశాలు దాటి వెళతాడు. ఆస్తి పంపకాల్లో తేడా వస్తే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేది కూడా డబ్బే మిత్రమా. అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కా చెల్లెలను తయారు చేసేది కూడా ఈ డబ్బే అని మర్చిపోవద్దు. అందుకే డబ్బుని గౌరవించండి. పోయేటప్పుడు మనం వెంట పట్టుకుని పోకపోయినా మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి. అందుకే డబ్బుకి లోకం దాసోహం, పైసామే పరమాత్మని ఊరికే అనలేదు మన పెద్దలు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా, ఎవరైనా చేసే ప్రతి పని కూడా సక్సెస్ చూస్తారు. ఎవరైనా సరే బాగా బ్రతకాలని చూస్తారు. వ్యాపారం చేసేవాడు లాభాన్ని ఆశిస్తాడు. కానీ ప్రతిఫలం మాత్రం రాసి పెట్టి ఉన్నంత వరకే దక్కుతుంది. అలా అని మన ప్రయత్నం ఆపిస్తే మాత్రం అసలు మనం చేసే ఏ పనికి కూడా అర్థం ఉండదు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యు. మరి నువ్వు ఎంత కష్టపడ్డా నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటావెందుకు? నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుందేమో ఎవరికి తెలుసు. కనీసం ఒక్క రోజైనా సరే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, వీళ్ళు చూస్తే బాగోదేమోని అనుకోకుండా నీ బ్రతుకు నువ్వు స్వచ్ఛంగా ఎప్పుడైనా సరే బ్రతికావా మిత్రమా? లేదు కదా. అందుకే నీకు ఆ ఒత్తిడి, ఎలా బ్రతకాలన్నది భయం. ఒకసారి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం బ్రతకడానికి ఏం కావాలో ఆలోచించు. అప్పుడు నిన్ను ఏ ఒత్తిడి కూడా అధిగమించలేదు. నువ్వు రోడ్డు మీద బండి పని వెళుతుంటే చూసి ఎగతాళి చేస్తారని కారు కొంటే ఆ కారులో నువ్వు కూర్చోగలవు. కానీ నీ ఇంటికి వెళ్ళాక నెల నెలా వచ్చే ఆ ఈఎంఐ భారాన్ని మొయ్యనేక కంటి నిండా కూడా నిద్రపోలేవు. అదే సైకిల్ పని వెళ్తే నవ్వే వాళ్ళు నవ్వనేని నీ పని నువ్వు చేసుకున్నావా అనుకో. అప్పుడే ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో బ్రతకగలవని గుర్తుపెట్టుకో మిత్రమా. నీకు నచ్చిన పని చేయలేకపోతున్నాను అనేదే నీ బాధ కదా. కానీ ఇక్కడ చాలామంది కూడా కనీసం పని దొరకక పస్తులు ఉంటున్నారు. మరి నువ్వేంటి చేతిలో ఉన్న పని వదిలేసుకొని ఇది నాకు నచ్చిన పని కాదు అని తన్నుకుపోతున్నావు? నీ వెనక ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మానాన్నలు ఉన్నారు, భార్య పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆకలి కేకల కంటే నీ ఇష్టమే నీకు ముఖ్యమా? సరే, అలా అయితే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు మిత్రమా. కానీ ఒక్కసారి ఆలోచించు. నిన్ను పెంచిన అమ్మ నాన్న, నిన్నే ప్రేమించిన నీ భార్య పిల్లలు నీకోసం ఎన్నో ఇష్టాలు వదులుకున్నారని ఒక్కసారైనా ఆలోచించావా? ఈ రోజుల్లో నువ్వు నిజానికి దగ్గరగా బ్రతికితే ప్రశాంతంగా జీవనం సాగించగలవు. కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి మిత్రమా. కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి సరిపడేంత ఆర్థిక స్తోమత లేనప్పుడు నీ ఇష్టాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఒక చోట పనిచేయక తప్పదు. అలా కాదని సమయాన్ని వృధా చేస్తూ నీ ఇష్టం వైపు నువ్వు పరుగులు పెడితే రెండింటికి చెడ్డవాణ్ణవుతావో సరిగ్గా గుర్తుపెట్టుకో. నీ బ్రతుకు గాడి తప్పకుండా, నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూసుకుంటేనే నీకు నచ్చిన పని కోసం మరింతగా కష్టపడి అనుకున్నది సాధించు మిత్రమా.
నిన్ను ఎవరూ గుర్తించలేదు అంటే నువ్వేమి కూడా చేతకాని వాడివి కాదని అర్థం మిత్రమా. నీ దగ్గర సొమ్ము లేదని, ఈ ప్రపంచానికి నిన్ను గుర్తు పెట్టుకునే తీరిక లేదు. ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే ఒకటి నువ్వు గెలవాలి, లేదా బాగా సంపాదించాలి. ఈ రెండూ కాకుండా నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే ఇక్కడ ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకోరు. నిరంతరం అవకాశాల కోసం పాకులాడే ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి మిత్రమా. అలా ఉండాలంటే నువ్వు గొప్పగా సంపాదించాలి, లేదంటే గొప్పది ఏదైనా సరే సాధించాలి. నువ్వు ఎంతగా పోరాడతావో అంతగా నీ మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి గెలిచాక ఆ విమర్శలన్నీ చప్పట్లుగా మారిపోతాయి. దీనికి కారణం నీ గెలుపు కాదు, వాళ్ళు అవకాశవాదం. అదే నువ్వు గెలవకుండా ఓడిపోయి ఉంటే మాత్రం నీ జీవితం ఒక పలకలా తయారవుతుంది. దాని మీద ఎవరికి నచ్చింది వారు రాసిపోతారు. పోరాడేవాడిని గుర్తించిన ఈ లోకం గెలిచిన వాడిని కూడా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోదు మిత్రమా. నిరంతరం గెలుపు మారినట్టే జనం కూడా మారిపోతూ ఉంటారు. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే వాళ్ళ మాటలు గొప్పగా వినిపిస్తూ కాలక్షేపం చేస్తారు. అందుకే మరి అలాంటి వారి గురించి పట్టించుకోవద్దని చెప్పేది. అర్థమైందనుకుంటా. ఎవరైనా ఏదైనా ఇస్తానంటే తీసుకోకు, ఎందుకంటే తర్వాత నీకు తెలియకుండానే వాళ్ళకి నువ్వు బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను ఒక నీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చి వాళ్ళకి కట్టు బానిసలా చేస్తుంది మిత్రమా. నీ సర్వ హక్కులు తీసుకువెళ్ళి అవతల వాళ్ళ చేతులు పెడుతుంది. అలాంటి బ్రతుకెందుకు? నీది అనుకున్నది ఒక్క పూట తింటే చాలు కదా. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి నువ్వు ఊడిగం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎప్పుడైతే నువ్వు తీసుకుని ఆధారపడ్డావో అప్పుడు అంతా నీ చెయ్యి జారినట్టే అని గుర్తుపెట్టుకో. మన ఉనికి తెలియాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నిన్నిక్కడ ఎవ్వరు కూడా గుర్తించరు మిత్రమా. నువ్వు మంచోడివి అని ఒప్పుకోవడానికి ఇక్కడ జనాలు అభిమానం అడ్డు వస్తుంది. ఎందుకంటే అదే నీ దగ్గర పైసలు ఉంటే మాత్రం వద్దన్నా సరే నీ శత్రువు కూడా లేచి నీకు నమస్కారం పెడతారు. అవును, ఎవరు కాదన్నా మనిషి చేయలేని ఎన్నో పనులు చేసి పెడుతుంది ఈ డబ్బు. అర్థమవుతుందా మిత్రమా? పెళ్ళయ్యాక పుట్టే ప్రేమలన్నీ కూడా ఇలానే ఉంటాయి మిత్రమా. ఎప్పుడైతే ఒక ఆడది తన భర్తన కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుందో, ప్రేమను పెంచుకుందో, ఆ మగాడు కూడా ఆ ఆడదానిపై అవసరం ఉన్నంత వరకు బుజ్జి, కన్న, బంగారం అని పిలుస్తాడు. తన అవసరం తీరిపోయాక, నీపై మోజు తీరిపోయాక నిన్ను ఒక బజారు ఆడదానిలా చూస్తాడు మిత్రమా. నువ్వు నాతోనే ఇలా వచ్చావు కదా, ఎంతమందితో నువ్వు సంబంధం పెట్టుకున్నావో అని నిన్ను చులకనగా చూస్తారు. కాబట్టి జాగ్రత్త, కాస్త ఆలోచించు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.